హాయ్ అండి. ఈరోజు మనము టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. జలుబు చేసినప్పుడు ఏమీ తినబుద్ధి కాదు కదండి. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా టమాటాలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్ని తీసుకోవాలండి. టమాటాలకి ముచ్చుగలకు కట్ చేసేసుకొని చిన్న చిన్న 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అన్ని టమాటాలను అలా కట్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలండి. తర్వాత అందులో కొంచెం చింతపండు, కొన్ని నీళ్లు వేసుకొని ఉంచుకోవాలండి. నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనము ఒక రోల్ తీసుకొని అందులో ధనియాలు జీలకర్ర తీసుకొని అందులో కొంచెం మిరియాలు కూడా వేసుకొని కొంచెం కోర్సుగా దంచుకోండి. ఇవి పచ్చివే తీసుకోవాలండి, వేయించుకోవాల్సిన అవసరం లేదు. అందులో కొంచెం కోర్సుగా దంచుకున్న తర్వాత అందులో కొంచెం కొబ్బరి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇలా ఒక కోర్సుగా కొంచెం దంచి పెట్టుకోవాలండి. ఇలాగా దంచి పెట్టుకొని ఒక తపాలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు, ఉల్లిపాయ, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, పిప్పి తీసి పెట్టుకున్న టమాటా రసం అందులో ఉడికించుకొని పిప్పి తీసి పెట్టుకున్న టమాటా రసం అందులో వేసుకొని అది బాగా తెరలుతుండగా అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలండి. వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు వేసుకున్న తర్వాత ఇంకా దించేసుకోవాలండి. దించుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇలాగే తాగేసేయచ్చు కూడా, చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా కోసం ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.